రైతులు ధాన్యం రోడ్డుపై ఆరబోయకూడదని, ధాన్యం ఆరబోసిన చోట ఏవైనా రోడ్లపై ప్రమాదాలు జరిగితే రైతుల బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఐ సదన్ కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐ సదన్ కుమార్ విచ్చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. రైతులందరికీ మేము అవగాహన కార్యక్రమం పెట్టినాము. కొంత గ్రామాలలో ఈ డబ్బు చాటు కూడా వేయించినాము. అయినా కూడా ఇంకా ఎలాంటి మార్పు రావడం లేదు. రైతులందరికీ ఈసారి మాత్రము మీ ద్వారా హెచ్చరిక జారీ చేసిందంటే, ఎక్కడైనా ప్రమాదం జరిగితే మాత్రం, ఎక్కడ రైతు ఆరబోసిన ధాన్యం వలన ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా, ఇంజూర్డ్ అయినా కూడా వాళ్ళ మీదనే మేము చర్యించిన అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదం, ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళను జైలు పంపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళతో పాటు వాళ్ళ పొరుగువారి గురించి ఆలోచించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాళ్ళే కొంచెం ప్రికాషన్ తీసుకొని పక్కకు పోసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మరి హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు రోడ్ల మీద ధాన్యం ఆరబోయేది. మేము కనుక విజిట్ చేసినప్పుడు ధాన్యం ఉంటే కనుక కేసులు చేస్తాము. ఎంఆర్ గారిని బయలుదేరి